వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా సీనియర్లు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అందులో అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, అలానే మేరుగు నాగార్జున, విశ్వరూప్, వీరితో పాటుగా అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి ఇలాంటి నాయకులు మరికొంతమందిని ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి కూడా రెచ్చగొట్టి, లేకపోతే ఇక్కడ ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద నిరసన తెలపాలి, విధులకు ఆటంకం కలిగించాలి, ఇబ్బంది కలిగించాలి, తద్వారా భయపెట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వ్యవహారం చేస్తున్నారు. సో పోలీసులు ఒకవైపు అక్కడ నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్యాలయం ముందు కూర్చొని అట్లనే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి సంస్థ మొత్తం పైన కూడా దాడులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతున్నాయనేటువంటిది పోలీసులకు కూడా ఆల్రెడీ సమాచారం వస్తుంది. పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం పరిస్థితిని అంతా కూడా అది కంట్రోల్ ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా వివిధ ప్రాంతాల నుంచి రప్పిస్తున్నటువంటి వారితో ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఏవైనా ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి సంస్థల్లో ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే సమకాలీన అంశాలపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలైనా, ప్రతిపక్ష పార్టీలైనా, నాయకులైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారి వ్యవహారం పైన కథనాలు రావడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి వ్యవహారాలతో ఈ రకంగా ఆందోళన చేస్తాం, నిరసనలు చేస్తాం, ఆటంకం కల్పిస్తాం, మమ్మల్ని మీద ఏమన్నా చేస్తే మేము ఏమైనా చేస్తాం అనేటువంటి వ్యవహార శైలిని మాత్రం మీడియాగా తప్పుపడుతున్నాం, జర్నలిస్టులుగా కూడా తప్పుపడుతున్నాం. సో